అసలు జనమేజయుడు సర్పయాగం మొదలుపెట్టకపోయి ఉంటే మనకి మహాభారతం తెలిసేదే కాదు. ఆ సర్పయాగం జరుగుతున్నప్పుడు ఆస్తికుడు వచ్చి సర్పయాగాన్ని ఆపుతాడు కదా! అప్పుడు జనమేజయుడికి వేదవ్యాసుడి శిష్యుడు వల్ల మహాభారతం మొత్తం తెలుస్తుంది. అసలింతకీ ఈ జనమేజయుడికి పాండవులకి ఉన్న సంబంధం ఏంటి? పాండవుల కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడు ఉత్తరకి పుట్టింది పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తు కొడుకే జనమేజయుడు. ఏంటి సరిగ్గా అర్థం అవ్వలేదా? అయితే అర్థం చేసుకోవాలంటే ఇప్పుడే లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లిపి ఎపిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక మహాభారత లెర్న్ మీద క్లిక్ చేయండి. అందులో వివరణాత్మక కథలు మీద క్లిక్ చేసి ఆ కథలలో మీరు ఎంచక్కా ఆ స్టోరీలన్నీ వినొచ్చు. మహాభారతం ఎలా రచించబడింది, కద్రువ శాపం, ఉదంకుడి వల్లే ఇదంతా జరిగిందా, పరీక్షిత్తు మరణం. సో ఇలా మీరు లిపి ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కథలన్నీ కూడా మన యాప్లో ఎంచక్కా వినొచ్చు. మరి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. జనమేజయుడికి పరీక్షిత్తు మరణం గురించి చెప్పింది ఎవరు? మీరు మా యాప్లో మహాభారతాన్ని వింటే ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతారు. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం చెప్తారో. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.